హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రసన్న ఫ్యాషన్స్ అండ్ వ్లాగ్స్. అందరికీ ముందుగా రథసప్తమి శుభాకాంక్షలు అండి. సో అందరూ బాగా జరుపుకున్నారని నేనైతే అనుకుంటున్నాను. వదిన నేను అనుకున్నాం ఇలా అంతర్వేది వెళ్దాం పక్కనే కదా అని చెప్పి. సో అప్పటికే టైం వచ్చేసి 2:00 అయిపోయింది. ఇంకా అనుకున్నదే తరువు స్టార్ట్ అయిపోయాము. సో మా ఫ్రెండ్స్ని కూడా అడిగితే మీరు నడుస్తూ ఉండండి, మేము కూడా వెనకాల వస్తామన్నారు. ఇంకా నా కూతురిని తీసుకుని మా వదిన అయితే బయలుదేరేసింది అనమాట. మా అమ్మ వాళ్ళ ఊరికి అంతర్వేదికి 45 మినిట్స్ 1 అవర్ అయితే టైం పడుతుంది జర్నీ. అలా అని చెప్పి మా వాళ్ళు అంతమాను తీసుకొచ్చే వాళ్ళు కాదండి. మనకి పెళ్లికి ముందు అయితే 2 సార్లు ఒకసారి మా అమ్మ వాళ్ళు ఈ అంతర్వేది గుడికి అయితే తీసుకొచ్చి, పెళ్ళైన తర్వాత అయితే ఇయర్లీ వన్స్ అని చెప్పను కానీ కుదిరినప్పుడల్లా వస్తాము. అంటే పక్కనే కదండి. ఫైనల్ గా మనం టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేస్తాము. ప్రస్తుతానికి ఇప్పుడు అయితే కళ్యాణ మహోత్సవాలు జరుగుతున్నాయండి. ఈ రోజు నుంచే స్టార్ట్ అయినాయి. మనకి 13వ తారీఖు వరకు కూడా ఉంటాయి అన్నమాట. మనకైతే కళ్యాణం 7వ తారీఖున జరుగుతుందండి, శుక్రవారము నైట్ 12:55కి స్టార్ట్ అవుతుంది. సో చాలా బాగా జరుగుతుందండి. దగ్గరలో ఉన్న గ్రామస్తులే కాకుండా దూరంగా ఉన్న వాళ్ళు కూడా వస్తారు ఈ కళ్యాణానికి. అలానే 8వ తారీఖు శనివారం కూడా మనకి రథోత్సవం జరుగుతుంది. ఈ రథోత్సవం జరిగినప్పుడు ఇసుక వేస్తే రాలనంత జనం అయితే ఉంటారండి. సో మనం ఆ రథం లాగినప్పుడు మన చెయ్యి కూడా వేసి లాగితే మనం మనసులో కోరుకుంటే కన్ఫామ్గా నెరవేరుతుందండి. అదైతే నాకైతే జరిగింది. ఈ మాసం అంతా మనం ఎప్పుడైనా రావచ్చండి, మనకి తీర్థం జరుగుతూ ఉంటుంది. అలానే మనకి 12వ తారీఖుని సముద్ర స్నానం ఉంటుందండి. మార్నింగ్ 8 గంటలకు స్టార్ట్ అవుతుంది. పెళ్ళైన కొత్తలో సముద్ర స్నానానికి అయితే వెళ్ళాము. వెళ్ళినప్పుడు బంగారపు చౌలి అయితే నేను సముద్రంలో పాడేసుకున్నానండి. ఎంత నెతికినా కూడా దొరకలేదు. సర్లే ఇంకని చెప్పి వదిలేసి వచ్చేస్తాం. అలానే మనకి ఫైనల్ అంటే 13వ తారీఖుని తెప్పోత్సవం అయితే జరుగుతుందండి. అది కూడా సాయంత్రం 6 గంటలకు జరుగుతుంది. సో 2 కళ్ళు సరిపోవండి, చాలా బాగా జరుగుతుంది. సో దగ్గరలో ఉన్న వాళ్ళే కాకుండా బయట ఊర్లో ఉన్న వాళ్ళు కూడా వస్తారు. మనకి ఈ గుడి ఇంత ఖాళీగా ఉందని అనుకోవద్దు. నేను పొంగల్లో వెళ్ళాను కాబట్టి ఇలా ఖాళీగా ఉంది. ఇప్పుడు ఈ టైంలో వెళ్తే అస్సలు ఖాళీ ఉండదండి. మనకి ఇక్కడ 2 దర్శనాలు ఉంటాయి. ఒకటి ఫ్రీ దర్శనం, ఒకటి 100 రూపీస్ దర్శనం ఉంటుంది. 100 రూపీస్ దర్శనం ఏంటంటే దగ్గరికి తీసుకెళ్తారు. ఫ్రీ దర్శనం కొంచెం దూరం నుంచే దర్శనం చేసుకుని బయటకు అయితే వచ్చేయాలి. దూరం నుంచి వచ్చే వాళ్ళకి భోజనం సదుపాయం కూడా ఉందండి. భోజనం విషయంలో ఎవరు కంగారు పడక్కర్లేదు, మంచిగా పెడతారు. మనకి దూరం నుంచి వచ్చినా కూడా ఎటువంటి ఇబ్బంది కలగకుండా మంచి సదుపాయాలతో బాగా చూస్తారండి ఇక్కడ. సో మనకన్నీ కూడా అవైలబుల్ గానే ఉంటాయి. మేమైతే ఫ్రీ దర్శనానికి వెళ్ళాము. మాకు త్వరగానే అయిపోయింది. ఇంకా ప్రసాదం తినేసి బయటకు వచ్చేస్తుంటే ఇక్కడ చిలక జోష్యం చెప్తున్నారనమాట. సో ఇదేనండి లక్ష్మీనరసింహస్వామి రథము. సో మనకి పాతదైతే కాలిపోయింది, ఇది కొత్తదనమాట. మేమైతే ఇంటి దగ్గర భోజనం చేసే వచ్చాం, కానీ మళ్ళీ గుడిలో భోజనాలు పెడుతున్నారని మళ్ళీ 2వ సారి తిన్నాము. సో గుడి దగ్గర భోజనం అనేటప్పటికి నేను కన్ఫామ్ గా తింటానండి, అస్సలు వదలను. అంతర్వేది గుడికి వచ్చి బీచ్కి వెళ్ళకుండా ఉంటామా చెప్పండి. సో బీచ్కి కూడా వెళ్ళిపోతున్నాము. సో బీచ్కి వెళ్తున్నప్పుడు బాగానే ఉందండి. ఇంకా లోపలికి వెళ్ళి కొలదు వెహికల్స్ అన్ని ఎన్ని ఉన్నాయో ఫుల్ ట్రాఫిక్ అయిపోయింది. చాలా మంది జనం ఉన్నారు. ఇంకా మా ఫ్రెండ్ వాళ్ళు అయితే గుడి దగ్గరికి రాలేదు, బీచ్ దగ్గర ఉన్నారు. వాళ్ళు అక్కడ వెయిట్ చేస్తున్నాను అన్నారు. మేమైతే వెళ్తున్నాం అక్కడికి. మనకి ఇక్కడే దగ్గరలో అన్నా చెల్లెల గట్టు కూడా ఉంటుందండి. సో దాని దగ్గరికి వెళ్ళాం కానీ మాకు అంత క్లారిటీగా కనిపించలేదు. లాస్ట్ టైం వెళ్ళాము, ఇప్పుడైతే వెళ్ళలేదు. ఇంకా జనం రద్దీగా ఉంది. అంతర్వేదిలో చూడవలసిన చాలా ప్లేస్లు ఉన్నాయి. నేనైతే 1% చూపించాను. మీకు గోశాల ఉంటుంది, ఇంకా లోపలికి వెళ్తే చాలా ఉంటాయండి. నాకు ఇంకా టైం లేదు, మేము రావడమే లేట్గా వచ్చాం కదా. సో మళ్ళీ లేడీస్ వెళ్ళడం అయ్యి జాగ్రత్తగా వెళ్ళాలని చెప్పి బీచ్కి వెళ్ళి కుసేపు ఉండి మళ్ళీ ఇంటికైతే రిటర్న్ బయలుదేరేస్తాను. నాకు బీచ్ అంటే ఎంత భయమో నా కూతురికి అంత ఇష్టం అనమాట. నేను అది వెళ్తూ ఉంటుంది, నేను లాక్కుని వస్తూ ఉంటాను. ఇంకా మేమైతే ఇంటికి బయలుదేరేస్తున్నామండి. సో వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి. ఈ కళ్యాణ మహోత్సవాల గురించి ఏమైనా డౌట్ ఉంటే లాస్ట్లో పిక్ యాడ్ చేస్తాను చూడండి. సో వీడియో నచ్చితే లైక్ చేయండి.